నిన్న పని మీద బయటికి వెళ్ళినప్పుడు చింత చిగురు కనపడగానే ఒక 20 రూపీస్ తీసేసుకున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం చింత చిగురు అంటే. దానికోసం ఈరోజు ఒక గ్లాసు కందిపప్పును తీసుకొని కుక్కర్ పెట్టేశాను ముందుగా. ఇప్పుడు చింత చిగురుని మగ్గించుకోవడం కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని పోపు దినుసులు కరివేపాకు వేసుకొని వాటితో పాటు ఇంగువను కూడా వేసుకోవాలండి. ఏ పప్పులోకైనా ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్లో పసుపు అలాగే ఉప్పును కూడా వేసుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గించేసుకొని పచ్చిమిర్చి మీకు కావాలంటే వేసుకొని చింత చిగురును కూడా వేసుకొని బాగా మగ్గించేసేయండి. ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది చూశారు కదా. పప్పు గుత్తితో మ్యాష్ చేసిన తర్వాత ఇక్కడ మగ్గినటువంటి చింత చిగురును కూడా వేసేసి బాగా కలిపేసుకొని మీరు చెక్ చేసుకొని ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని మరి కాస్త మగ్గించేశారంటే చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.